హాయ్ అండి. వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ కుమారినండి. మా ఛానల్ పేరు వచ్చి కుమారి కిచెన్ వ్లాగ్స్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మన ఛానల్లో చాలా టేస్ట్ అయిన చేపల కూర అయితే వండేసుకున్నాం. ఈ కూర ఎలా వండుకున్నాం అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ అయితే చేపలని క్లీన్ చేసుకుందామండి. చిన్న చేపలు అయితే నేను ఇలా సాకు తెచ్చేసేస్తానండి, నాకు అలవాటు. చాలా సింపుల్గా వచ్చేస్తాయండి ఈ చేపలకి. ఈ చేపల పేరు వచ్చి దొందులు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ చేపల్ని నాకు అలవాటు కనుక అలా కట్ చేస్తున్నానండి. చేపను అలా కోతున్నాను, మీరైతే అలా కొయ్యకండి. చెయ్యి అది తెగుతుంది, ఎందుకని చెప్తున్నాను. నాకు అలవాటు అండి, నేను చేస్తున్నాను చేపలు అలాగా. చూడడానికి చేప అలా మెత్తగా ఉంటుందండి, కూర వండితే గట్టిగా అయిపోద్ది చేప అంతే. మనం సాల్ట్ వేసుకొని కళ్ళుప్పు వేసుకొని కడిగేసుకున్నాం కదండి. వాటర్ ఎక్కి వేసుకొని కడిగేసుకుంటే చేపలు అయితే జిగురైతే పెద్ద ఉండవండి చేపలకి. మనం కళ్ళుప్పు వేసి కడుక్కుంటే సరిపోద్ది. చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి, ఎవరైనా తినొచ్చు చేప. ఈ చేపలను అయితే బెడమట్లు అంటారు మా సైడు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మనం కడిగేసుకున్నాం కదండి చేపలు, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూరకి ఏం కావాలో మనం 2 ఉల్లిపాయలు తీసుకున్నాం, అలాగే 2 టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. జీలకర్ర, వెల్లుల్లి, అల్లం కూడా వేసుకుందాం. అలాగే టమాటాలు కూడా తీసుకున్నాను కదండి, 2 టమాటాలు ముక్కలు కోసి వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా మిక్సీ పెట్టేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పండి లేవండి పచ్చిమిర్చి, అందుకని పచ్చి వేస్తున్నాను. నాకు అవి లేపని ఇవన్నీ వేస్తాను, నాకు అలవాటు ఇలాగా. సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాం. ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం అనమాట. మూత పెట్టేసుకుందాం. ఇలాగ మన చేపల్లో సరిపడగా కళ్ళుప్పు వేసుకున్నాం కదండి, పసుపు, అలాగే కారం అయితే తక్కువ వేస్తున్నానండి. నేను పచ్చిమిర్చి చేశాను కదా, కారం తక్కువ పడుతుంది. ఎక్కువ కావాలనుకుంటే కారం ఇంకా వేసుకోండి, బాగుంటుంది. అంటే మేము ఎలా వండుకుంటామో అలా వండి చూపించున్నానండి. మేమైతే ఇలా వండుకుంటాం. మీరు ఎలా వండుతారో ఈ చేపలు అయితే ఈ చేపలు వండుకున్న వాళ్ళు ఉంటారు కదండి, నాకైతే కామెంట్ చేయండి. అలా నేను వండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం అయితే చేపలు వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలను కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం, చక్కగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టండి, చిన్న మంట మీద అయితే కూర కొత్తలాడి ఉడుకుతుంది. మన పెద్ద మంట పెట్టామంటే అడుగు అంటిపోద్ది కూర. ఈ చేపల్ని పులుసు పెట్టుకోవచ్చండి, ఇగురు వండుకోవచ్చు, అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు. స్టవ్ పెట్టేసుకుందాం, కూర అయిపోయింది. మనకి చేపల కూర, ఈ కూర అయితే మనం చపాతీల్లో కానీ అలాగే రొట్టెలు ఉంటాయి కదండి, పులకాలు ఉంటాయి కదా, అందులో కూడా బాగుంటుందండి కూర, చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలిసే ఈ కూర కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి.